సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు ఫస్ట్ బుక్ చాప్టర్ 1 వర్స్ 19 19వ వచనం చూడండి అన్నమాట. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చి తన భార్యయగు అన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక అన్న గర్భము ధరించి కుమారుని చాలు. కాబట్టి ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు రాజువైన దేవుని గర్భపరచాలి అంటే ఈ సందర్భాన్ని బట్టి ఏం చేయాలంటే అన్నాను దేవుడు ఏం చేసినాడు చెప్పండి. గర్భఫలం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి. భార్య భర్తల ద్వారా కలుగుతుందా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే? మరి భార్య భర్తల ద్వారా కలుగుతా ఉంటే వాస్తవమే కానీ మరి అనేక మంది చాలా మందికి లేరే పిల్లలు, చాలా మందికి లేని వాళ్ళు ఉన్నారు కదా, ఎంతో మంది. వాళ్ళు కూడా భార్య భర్తలే కదా. కానీ అంటే అర్థం ఏంటంటే ఈ స్క్రిప్ట్ ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే పోతాడు. అర్థమన్నా? అంటే కొంతమందిని ఏం చేస్తలేడు, గర్భఫలం ఇవ్వడానికి ఇష్టపడడు, జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి అందుకని అనేక సందర్భాలు చూస్తాం. రాహేలును జ్ఞాపకం చేసుకోలేను, రాహేలును జ్ఞాపకం చేసుకోలేను. ఆది కాండంలో రాయబడినటువంటి మాట. ఎన్నో రోజులు ఆమె ఏం చేసిందంటే గొడ్రాలుగా ఉండిపోయింది. అలా ఉండిపోయింది, గొడవలు పడింది. ఆమె ఏం చేసింది, గొడవ పడింది. అర్థం, ఎన్నో రకాలుగా తిప్పలు పడింది, ఎన్నో రకాలుగా రావుడు చేసింది. చూడండి 30వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆమె కుమార్తె 30వ అధ్యాయం ఆది కాండం 21. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనాను పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవిని గర్భం తెరిచి. రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రార్థన విన్నాడు. అంటే ప్రార్థన ద్వారా కూడా ఏం కలగాలి చెప్పండి. ప్రార్థన ద్వారా ఏం కలుగుతుంది? అందుకనే అంటుంటాం కదా, ఆ దైవశివుని కలిగితే ప్రార్థన చేస్తే దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు అంటారు కదా. అందుకని దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే పిల్లలు కలుగుతారు. మరి అన్ని మరి ప్రార్థన ఉండదు కదా అన్న అంటారు. అదేనా, వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. సర్వలోకానికి ఆయన దేవుడే కాబట్టి ఏంటి నమ్మిన 10వ అధ్యాయం 30వ వచనం చూడండి అన్నమాట. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 30వ వచనం. ఏ లిస్టులోకి వస్తారంటే దీంట్లోకి వస్తారు. అందరూ కూడా లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా దీంట్లోకి వస్తారు. చూడండి యేసు క్రీస్తు 36 చదవండి అన్నమాట. 10వ అధ్యాయం 36 వచనం. యేసు క్రీస్తు అందరికంటే అర్థం ఏంటి? క్రైస్తవులకనే కాదు, క్రైస్తవులకు మాత్రమే కాదు, ఆయన దేవుడు గనక వారు అవునన్నా కాదన్నా వారికి కూడా దేవుడే. ఆయన నమ్మిన వారికి దేవుడే, నమ్మని వారికి దేవుడే. తీర్పు తర్వాత నమ్ముతావా నమ్మవన్న తర్వాత సంగతి.